వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త మోటారు వాహన చట్టంలో నిబంధనలకు వ్యతిరేకిస్తూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేపట్టడంతో తెలంగాణలోని అన్ని జిల్లాల వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఒకరిని చూసి ఒకరు చేరుకోవడంతో ఏ బంకు చూసినా రద్దీగా కనిపించింది. ఇక మంగళవారం సాయంత్రానికల్లా సమ్మె విరమించినట్లు ట్యాంకర్ డ్రైవర్లు సంఘాలు ప్రకటించగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులతో రద్దీగా ఏర్పడింది. కొన్ని బంకులు పెట్రోల్ లేదని మూసివేసిన వేలాది మంది బంకుల ముందు నిరీక్షించారు. పెట్రోల్ డీజిల్ నింపుకున్నాకే వాహనదారులు ఇంటిబాట పట్టారు. ప్రణీత్ ఫిల్లింగ్ స్టేషన్ భారత్ పెట్రోల్ బంక్ డీలర్ మాట్లాడుతుంది. ఈరోజు ఏమైందంటే వాట్సాప్లో వైరల్ కావడం వల్ల ఏదో స్టాక్ అయిపోతుంది, 4 రోజుల నుంచి పెట్రోల్ బంకులు అన్నీ బంద్ ఉన్నాయని జనాలలో పుకారు ఏదో వచ్చింది. కాకపోతే మాకైతే ఎట్లాంటి ఇంటిమేషన్ లేదు. ఓకేనా, మేము డిపోకు ఫోన్ చేస్తే స్ట్రైక్ ఉంది. కాకపోతే ఇప్పుడు గంట క్రితం మాకు ఏం చెప్పారంటే ఓపెన్ అయింది, అన్ని బండ్లు మళ్ళీ రన్నింగ్ అవుతున్నాయి అని చెప్పారు. కాకపోతే మా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు నడిపించిన ఇప్పుడు డెడ్ స్టాక్ అయింది. అందుకే వీళ్ళందరూ గుమ్మికూరింది. ఒకటేసారి వీళ్ళందరూ రావడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అయింది. అదేంటి అంతే, దానివల్ల ఏం లేదు. రేటు తిరుగుతుంది 10 రూపాయలు లీటర్ డీజిల్ ధర. ఈరోజు పాత స్టాకు అంతా అమ్ముకుంటారు లేకుంటారు. అందుకు డీడీ తీయలేరు, డీజిల్ బాగా పడుతున్నారు. డీజిల్ లేక అందులో కలిసి పొలాలు తిరుగుతుంటారు. డీజిల్ నో బోటు పెడతారు. అయితే దొరుకుతుంది, మంది అయితే మాత్రం దొరుకుతుంది. మంది అంటే 2 కోట్ల అనేది దొరుకుతుంది, ఫుల్ బ్యాటరీ అనేది. ఇది మాత్రం డీజిల్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది. రైతులకు బాగా కష్టపడతారు. డీజిల్ కోసం ఇంతమంది లైన్ ఉంటారు, 4 గంటలకు ఎట్లున్నారు. బాటిళ్ళల్లో పోస్తారు కానీ బండ్లల్లో పెట్రోల్ మాత్రం పోయడం లేదు. కాకపోతే ఈ పెట్రోల్ బంకులు ఎందుకు బంద్ అనే కారణం మాకు తెలియదు. దాని గురించి విచారణ చేయాలని మేము కోరుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.